ఈ చిత్రంలోని పాత్రలు, సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. వర్ష లేవవానే కాలేజ్కి వెళ్ళవా? టైం చూడు 7 అవుతుంది. అబ్బా నేను వెళ్తా లేవే, నువ్వైతే పో. దివ్యా, మామయ్య రండి. దివ్య, డాడీ ఫోన్ చేసిర్రా నాకు. నీకే ఇంటర్వ్యూ ఉందా కదా? అంటే వెళ్తున్నా, డ్రాప్ చేస్తా. అవును మామయ్య, డాడీ నాకు కూడా కాల్ చేశాడు. మామయ్య వచ్చి తీసుకెళ్తాడు వెళ్ళని. ఓకే మామయ్య, వస్తాను. సరే. హలో హలో, చెప్పమ్మా. ఎక్కడున్నా? ఎక్కడ ఉంటా? నేను ఇంట్లో ఉన్నా. నువ్వు ఎక్కడ ఉన్నావు? ఇంటర్వ్యూకి వచ్చాను, మళ్ళీ ఫెయిల్ అయిపోయా. సరే సరే, ఓకే. నువ్వేం టెన్షన్ పడకు, సరేనా? మళ్ళీ ట్రై చేయొచ్చు, ఓకేనా? నీకు వస్తుంది, నాకు నమ్మకం ఉంది. ఓకే, టెన్షన్ పడకు. నా మనసు ఏం బాగాలేదు, రేపు టెంపుల్కి వెళ్దామా? రేపా? ఆయన టెంపుల్ ఎందుకు? వేరేమన్నా ఉంటే చెప్పొచ్చు కదా. టెంపుల్ ఎందుకు? నా మనసు ఏం బాగాలేదంటే నువ్వు మళ్ళీ బయటికి అంటావు. టెంపుల్కి వెళ్దాం. సరే ఓకే, వెళ్దాం. సరే వెళ్దామా? ఓకే, బాయ్. హలో, చెప్పే. ఎక్కడున్నా? బయలుదేరినా, ఒక 5 minutes. 9కి వస్తాను చెప్పినావు, ఇంకా రాలేదు. ఇంట్లోనే ఉన్నావా? ఇంకెప్పుడు వస్తావు? 5 minutes అంతే, వస్తున్నా. ఉండు, ఫోన్ పెట్టేయను. ఓకే దా. ఓకే రైట్. చెప్పలేదు. దానికి ఇవాళ హాలిడే ఉందంట, సో నేను కూడా బయటకు వస్తా, బోర్ కొడుతుందంటే సరే రా అని తీసుకుని వచ్చా. సరే రండి, వెళ్దాం. ఓకే, పోదాం పదా. అక్కడికి ఎందుకే, మనం ముందే స్నానం చేసి రెడీ అయ్యి వచ్చినాం కదా. ఈ ఆగు వర్ష, మనం వచ్చిన గంగ స్నానం కాదు, ఒత్తిగట్లో వాటర్ చల్లుకొని వెళ్ళడానికి అంతే. మీరు వెళ్ళరండి. అబ్బా 9 అనుకున్నాం, 10 అయింది. నీ వల్ల అంతా నువ్వు చేయబట్టి. ఏం కాదు కదా, వచ్చినాం కదా, 1 hour కదా లేట్ అయింది. ఏదైతే ఏముంది లేవే, వచ్చినాం కదా. ఇప్పుడు ఏంది చెప్పు. ఇంత సరే వెళ్ళరండి, మొబైల్స్ ఇవ్వండి. మీరు వచ్చాక వెళ్తాను. ఎంతసేపు అమ్మా, రండి వెళ్దాం. ఫాస్ట్. హాయ్ రా సిద్ధు. వరుణ్, హాయ్. ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నారా? ఎట్లా వచ్చినావండి? ఇక్కడ చిన్న పని ఉండి వచ్చిండ్రా. అవునా, ఓకే ఓకే. అరే ఎవరెవరు వచ్చిర్రా? నేను తను వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది. అవునా? అక్కడ ఉన్నది పని వస్తుంది. వరుణ్, తనే వర్ష, మన దివ్య వాళ్ళ ఫ్రెండ్. హాయ్ అండి. హాయ్ వరుణ్. అవునా, నా పేరు వర్ష. అదిగో షాప్ ఉంది, కొబ్బరికాయ తీసుకున్నాం పదా. సరే పద వెళ్దాం. అంకుల్ ఒక కొబ్బరికాయ ఇవ్వరా? నాకు కూడా ఒకటి ఇవ్వరా? ఏంటో నువ్వు కొత్తగా ఇప్పుడు కొబ్బరికాయ కొడతాను కదా, ఈసారి ఏది కొడతా అంటున్నావు మరి కొత్తగా? అరే
కొన్ని కావాలంటే దేవునికి కొబ్బరికాయ కొట్టి కోరుకోవాలి కదరా. ఏంట్రా కోరిక ఇంకో మరి అట్లా బయటకి చెప్తారా అలా బాగు సిద్ధు, నీకెందుకు? నేను లవర్ కోసం కావచ్చు. నేనేమన్నా ఓకే అన్నా కదా అట్లా ఎందుకని అడిగిన అంతే. సరే తీసుకో. వర్ష, మేము వేరే టెంపుల్కి వెళ్ళొస్తాం, ఇక్కడ కూర్చోండి, ఓకేనా? సరే ఓకే. మీరు ఏం చదువుతున్నారు? నేనా డిగ్రీ ఫైనల్ ఇయర్. ఏ కాలేజ్? శ్రీ చైతన్య. మీరేం చేస్తారు? నేను స్టడీ అయిపోయింది, జాబ్ సర్చింగ్. అవునా, ఓకే. మీరు ఏమనుకున్నట్టు ఒకటి చెప్పాలా? మీరు వేసుకునేది చాలా బాగుంది. థ్యాంక్ యూ. మీరు ఆ డ్రెస్ వేసుకోవడం వల్ల ఆ డ్రెస్కి అందం వచ్చింది. అవునా? మీ జుంకీలు చాలా బాగున్నాయండి. అవునా, ఇప్పుడు ఏమంటావు? ఈ జుమ్కీలు పెట్టుకోవడం వల్ల నా చెవులకే అందం వచ్చిందంటావు, అంతే కదా? కరెక్ట్ చెప్పారు. అవునా? హలో ఎవరు? హలో, ఎవరో చెప్పుకో చూద్దాం. వర్ష. అంత కరెక్ట్ ఎట్లా చెప్పాలి నేను? అంత ఈజీగా మర్చిపోయే వాయిస్ కాదు కదండి. అవునా, బాగున్నావా? బాగున్నా. నువ్వు బాగున్నావా? బాగున్నా. ఇగో దివ్య ఇట్లా ఇంట్లో లేరు, సిద్ధుతోటి బయటికి పోయినట్టుంది. వాళ్ళ నానేమో ఇంటికి వస్తా అని అన్నాడు. దివ్యకు ఫోన్ చేస్తే దాని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. నువ్వు కొంచెం సిద్ధుకు ఫోన్ చేసి ఎక్కడున్నారో అడిగి దివ్యను కొంచెం ఇంటికాడ తొందరగా దించమని చెప్పావా? ఓకే, నువ్వేం టెన్షన్ పడకు. నేను ఇప్పుడే సిటీకి ఫోన్ చేస్తా, చేసి తొందరగా ఈవెంట్కి వెళ్ళమని చెప్తాను. సరే, తొందరగా చెయ్యి. సరే మరి. హలో. హలో. హాయ్ వర్ష. హాయ్. బాగున్నావా? బాగున్నా. నువ్వు ఎట్లున్నావు? బాగున్నా. ఏం చేస్తున్నావు? నీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నా. ఎందుకో? నిన్న నీకు హెల్ప్ చేసిన కదా, థ్యాంక్స్ చెప్తావునని. అవునా, థ్యాంక్ యూ. అవును, మీ కాలేజ్ టైమింగ్స్ ఏంటి? ఎందుకు? ఊరికనే. 9 to 4. సరే మేడం. అబ్బో మేడమా? వచ్చేసావే, లైన్ లోకి వచ్చేసావే. కాల్ చేసావు, చెప్పు. ఏ చెయ్యొద్దా? సరే, చెయ్యకు అంటే చెయ్యనులే, ఉంటామా? అయ్యో, చెయ్యొద్దని అనలే, కోపం బాగానే ఉంది వర్షకి. మరి నువ్వు ఇప్పుడు ఎందుకు కాల్ చేసినావు? మాట్లాడుతాను మరి నువ్వు. వర్ష అంటే వర్షం లెక్క కూల్గా ఉండాలమ్మా. సరే సరే, నేను చెప్తా. బాయ్. మళ్ళీ ఎప్పుడు వేస్తావు కాల్? ఇప్పుడే వెయిట్ చేస్తా అన్నావు, వెయిట్ చెయ్యి. హాయ్. ఏంటి ఇలా?
నాకు ఇక్కడ చిన్న పని ఉండే వచ్చిన. అదేం కాదులే, మొన్న టైమింగ్ అడిగినావు కదా, అందుకే ఇక్కడికి వచ్చినట్టుంటావు కదా. ఇంకా వారు చెప్పు. నీ ఎస్ఎల్ బాగుంది. అవునా, థ్యాంక్ యూ. అవును, ఆ రోజు గుళ్ళో కొబ్బరికాయ కొట్టి ఏం మొక్కుకున్నావు, ఎవరి కోసం మొక్కుకున్నావు? ఎవరి కోసం కాదు, నా కోసమే. అబ్బా, అవునా? నిజం చెప్పు, ఎవరో అమ్మాయి కోసమే కదా? అవును, అమ్మాయి కోసమే. అవునా, ఎవరో అమ్మాయి. మరి ఎందుకు ఇంకా చెప్పలేరా? తను ఎక్కడ కలవాలా నీకు? చెప్పలేదు అమ్మాయికి. ఎందుకు? తను నీకు కలవాలా? చూడడం మాట్లాడమే తక్కువ, ఇంకా కలవడం కూడా. అయ్యో, అలా అయితే ఎలా వరుణ్ మరి? చూద్దాం, ఏమద్దు. ఆ రోజు గుళ్ళో కొబ్బరికాయ కొట్టి మొక్కుకున్నావు కదా, నీ ప్రేమ తప్పకుండా సక్సెస్ అవుతుంది. వర్ష, నువ్వు కూడానా? అయ్యో వరుణ్, జస్ట్ జోక్ చేసిన అంతే. ఓకే వర్ష, చెప్పు ఇంకా. ఏముంది, అవును ఆ అమ్మాయి ఎవరో చెప్పు, ఏం పేరు? ఆ అమ్మాయి ఎవరు, నువ్వే చెప్పు. ఇది బానే ఉంది. ఆ అమ్మాయి ఎవరో నాకెలా తెలుస్తుంది? నేను ఎలా చెప్పను? వర్ష, నీకు 3 ఛాన్సెస్ ఇస్తా, ఆ అమ్మాయి పేరేంటో చెప్పు. ఏమో, నేనెలా చెప్పాలి? నువ్వు ఆ అమ్మాయిని మర్చిపోవారు. వర్ష, నా ప్రేమ ఫలిస్తుందన్నావు కదా, నా ప్రేమ సక్సెస్ అయ్యేది ఉంటే నీ నోటి వెంట ఆ అమ్మాయి పేరు ఖచ్చితంగా రావాలి. వస్తే నా ప్రేమ సక్సెస్ అయినట్టే. చెప్పు వర్ష. శిరీష? నో, నువ్వు నన్ను నా ప్రేమను విడగొట్టాలన్నావు. ఏంటమ్మా? ఇప్పుడు చెప్తాలే. చెప్పు వర్ష. కీర్తి? కాదు, నీకు లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నా. నేను నా ప్రేమ నువ్వు చెప్పే పేరు మీద ఆధారపడి ఉంటుంది. బాగా ఆలోచించి చెప్పండి వర్ష. నేనైతే కాదు కదా వరుణ్. అబ్బా చెప్పు వర్ష. అది నేనే, వర్షాని. వరుణ్, వరుణ్ ఏమైంది వరుణ్? మనం ప్రేమించిన అమ్మాయి పేరు ఆ అమ్మాయి నోటితో చెప్పిస్తే ఇంత బాగుంటుంది అనుకోండి వర్ష. వర్షం లేకుండా సంవత్సరం గడుస్తుందేమో కానీ ఈ వర్ష లేకుండా, వర్ష ఆలోచన లేకుండా నాకు ఒక్క సెకండ్ కూడా గడవదు వర్ష. ఐ లవ్ యూ వర్ష. వరుణ్, నువ్వేమైనా కథలు కవిత్వాలు ఏమైనా రాస్తావా ఏంది? నిజం చెప్పు, నేనేనా? కథలు నాకు తెలియదు కానీ నా కథలో నువ్వు చెరువులో కమలం పువ్వు, లేకుండా అందం లేదు. అవును వరుణ్, నాలో నీకేం నచ్చింది? నాకు చాలా బాగా నచ్చావు. నీ కళ్ళు, నీ స్మైల్ చూడగానే పడిపోయాను. మరి నేనంటే నీకు ఇష్టమేనా? నిజం చెప్పనా, నువ్వు కూడా చూడగానే నాకు నచ్చేసినావు. కానీ నీకు నా అలాగే ఫీలింగ్స్ ఉన్నాయని అప్పుడు తెలియలేదు వరుణ్. సో ఐ లవ్ యూ టూ, ఐ లవ్ యూ టూ. చిమ్మ చీకటికున్న జిందగీలోన ఫ్లడ్ లైట్ వేసావే, అచ్చరి నచ్చేసావే. మరి ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదు? ఛాన్స్ రాలేదు కదా, అందుకే నేను నీ టైం తెలుసుకొని ఇక్కడ వెయిట్ చేస్తున్నా. ఇప్పుడేమో ఏదో పని ఉండి వచ్చినా అన్నావు, మళ్ళీ ఇప్పటికిప్పుడే ఇక్కడ వెయిట్ చేస్తాను అంటాను. అంటే అబద్ధాలు కూడా చెప్తానవా? ప్రేమించిన అమ్మాయిని కలవడానికి ఎన్నో అబద్ధాలైనా ఆడొచ్చు, కానీ కలిసినాక కరెక్ట్ ఉంటే చాలు.
బాగుంది కదా? బాగుంది. అప్పుడప్పుడు నేను ఇక్కడికి వస్తుంటా. అవునా? నేను ఏదో అలా ఎప్పుడో ఒకసారి వస్తా అంతే. అవును. అటైతే ఇంకా బాగుంది సూపర్ ఉంది అక్కడ కదా. ఇంకా మరి తిన్నావా? లేదు, తినలేదు. ఎందుకు? ఎందుకంటే తినలేదు. ఎందుకు తినలే? మర్చిపోయినా. ఎలా? ప్రేమించిన అమ్మాయి గురించి ఆలోచిస్తూ ప్రపంచాన్ని మర్చిపోతారు. నీకోసం నేను అన్నం తింటే మర్చిపోలేను. వరుణ్కి నేనంటే ఎంత ఇష్టమో. నువ్వు అంటే ఎంత ఇష్టమో చెప్పాలా? చెప్పు. ఎంత అంటే రవితేజకు సినిమా అంటే ఎంత ఇష్టమో, మోడీకి దేశం అంటే ఎంత ఇష్టమో, విరాట్కు క్రికెట్ అంటే ఎంత ఇష్టమో, నేనంటే నాకెంత ఇష్టమో అంతకంటే నువ్వు నాకు ఇష్టం. అబ్బో మళ్ళీ మొదలెట్టావా బాబు? నీకు ఎగ్జాంపుల్ చెప్పాలా? సర్క్యూట్లో ఉన్నటువంటి వోల్టేజ్ కొలవాలంటే వోల్ట్ మీటర్ చూడొచ్చు, కానీ నాలో నీ మీద ఉన్న ప్రేమను కొలవాలంటే ఏ మీటర్ సరిపోదు. సరే సరే వెళ్దామా మరి? పోదాం కానీ కోసం కూర్చొని పోదాం. కూర్చో. ఏం చేస్తున్నావు ఇక్కడ? వరుణ్ ఏమైంది? మధ్యలో కలవట్లేదు, సరిగ్గా మాట్లాడట్లేదు, క్రికెట్ ఆడడానికి కూడా వస్తున్నావు. ఇక్కడ ఏం చేస్తున్నావు? ఒక్క కింద కూర్చున్నావు. మళ్ళీ నా మనసు ఏం బాగాలేదు. ఏమైంది? ఎట్లా ఎందుకు అంటున్నావు? ఏమైంది చెప్పు. అరే ఏమైంది చెప్పు. ఎలిగి లేస్తున్నావు? ఏం లేదురా, నేను ఒక అమ్మాయిని లవ్ చేసిన. అవునా? ఇప్పుడు నాకు చెప్పలేదు. మరి ఎవరమ్మా? చెప్పురా, ఏం చెప్పు విషయం. ఎందుకు లేచిపోతున్నావు? ఏం లేదురా, అమ్మాయి ఎవరికి చెప్పకండి. అట్లాంటి ఎట్లరా? నువ్వు బాగుంటే మేము అడగకుంటుంటాం, ఇలా అయిపోతే ఎవరు అడుగుకుంటుంటారా? చెప్పు, ఎవరు అమ్మాయి? మాకపోతే ఎవరు చెప్తారా? ఫ్రెండ్స్ అంటే ఇంతేనా? కానీ చెప్పు, ఎవరో చెప్పు. తను ఎవరో కాదురా, దివ్య వాళ్ళ ఫ్రెండ్ వర్షారా. అవునా? అసలు మీరు కలిసింది ఒక్కసారి కదరా? మనం వెళ్ళింది ఒక్కసారి కదా టెంపుల్కి. మీరు ఎప్పుడు కలిసారు? ఎలా మాట్లాడుకున్నారు? అసలు ఇదంతా ఎట్లా జరిగింది? అసలు ఏంటి ఇదంతా? తను ఎవరికి చెప్పొద్దండిరా, అందుకే మీ అందరికి తెలియనివ్వాలి ఇప్పటి వరకు. ఇప్పుడు అంతా బాగానే ఉంది కదా, ఇంకెందుకు మరి ఫీల్ అవుతున్నావు? ఇప్పుడు తను నన్ను మర్చిపోందిరా, ఏం చేయాలో అర్థమవుతలేదు, ఎందుకు అలా చేస్తుందో తెలియట్లేదు. అవును వర్ష, నువ్వేదో మాట్లాడాలన్నావు, ఏంటో చెప్పు. వరుణ్, నా నెంబర్ డిలీట్ చేయి. ఏంటి వర్ష? ఏంటా? నువ్వు విన్నది నిజమే. ఇంకెప్పుడు నీ ఫోన్లో నా నెంబర్ ఉండొద్దు. నన్ను కలవడానికి కానీ నాతో మాట్లాడడానికి కానీ ట్రై చేయకు. నేను ఇట్లా అన్నా అని కూడా సిద్ధుకును దివ్యకు చెప్పకు, అర్థమైందా? నన్ను మర్చిపో.
ఏంటి వర్ష? ఐ మీన్ లవ్ విత్ యూ. ఆ విషయము నాకు తెలుసు. ఆ మాటే గనక నిజమైతే నన్ను మర్చిపో. వర్ష, నేనంటే ఇష్టం లేకుండా నాకు ఎందుకు కాల్ చేసావు? నాతో ఎందుకు మాట్లాడావు? నాతో ఎందుకు తిరిగావు? అంటే నాతో ఆడుకున్నావా? గంతే, నన్ను ఏం అడక్కు, నేనేం చెప్పాను. నన్ను మర్చిపో. సరే మరి నేను వెళ్ళి తనతో మాట్లాడిన ఒకసారి ఎందుకు ఇలా చేస్తున్నా అడగాల. మీరు అలా చేస్తారని ఎవరికి తెలియని లేదురా. తను కూడా ఎవరికి చెప్పొద్దండి. నా బాధ్యత నేను పడతారా. తనకు దాడి నేను రావద్దు, వదిలేయండి. అరే నువ్వు తనని మర్చిపోరా. నేను మర్చిపోకున్నది, నువ్వు కూడా మర్చిపోయి హ్యాపీగా ఉండు. ఎందుకు ఇట్లా ఫీల్ అవుతున్నావు? మర్చిపో నువ్వు కూడా. పాలలో కలిసి నీళ్ళని ఎలా వేరు చేయలేమో నాలో ఉన్న తనను కూడా మర్చిపోలేను రా. నువ్వు మరి తనని మర్చిపోయి హ్యాపీగా ఉంటావారా? మరి ఉండవరా? కష్టమేరా, కానీ ట్రై చేస్తా. సరేరా, ఎట్లయితే అట్లయితే నువ్వేం ఫీల్ అవుతుంది. ఓకేనా? ఇంటికి వెళ్దాం పద మరి. అవును, రమ్మన్నవేంటో చెప్పు. చెప్తా. సరే మరి నువ్వేం షాక్ అవ్వద్దు మరి. ఓకేనా? అంత పెద్ద మ్యాటరా? ఓకే చెప్పు. ఏం లేదు, నీకు వరుణ్ తెలుసు కదా? నీకు వరుణ్ తెలుసు. వరుణ్ మీ ఫ్రెండ్ వర్ష లవ్ చేసుకున్నావు. ఏంటి? అవునా? నువ్వేం షాక్ అవ్వకుండా మొత్తం చెప్తా, పూర్తిగా విను. ఓకేనా? నీ మొబైల్ నుంచి వర్ష నీకు తెలియకుండా నీ మొబైల్ నుంచి నీ నెంబర్, ఆయన వరుణ్ నెంబర్ తీసుకొని కాల్ చేసి మాట్లాడింది ఫస్ట్. తర్వాత వీళ్ళు ఇదంతా నడిచిన స్టోరీ. సో ఇప్పుడేమో మళ్ళీ వర్ష ఉండి మళ్ళీ ఫోన్ మాట్లాడట్లేదంట, కలవట్లేదంట, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేదంట. వాడేమో అక్కడ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు, తాగుతున్నాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థమవుతలేదు. తను ఎందుకు అలా చేసిందో ఏంటో అసలు తెలుసుకోవాలి మనం ఫస్ట్. మరి ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. నేను వెళ్ళి వర్షతో మాట్లాడాలా? వద్దు, వర్ష ఆల్రెడీ నీకు తెలియదు విషయం, అసలు నీకు తెలియదు అని చెప్పిందంట. ఇప్పుడు నువ్వు వెళ్ళి మళ్ళీ వరుణ్ గురించి అడిగావనుకో ఇక్కడ ఇష్యూ అవుతుంది. తను ఇప్పటికే మాట్లాడట్లేదు. మళ్ళీ నువ్వు వెళ్ళి అడిగినావు అనుకో ఇంకా అసలు వేరే అయిపోతుంది. అలా కాదు, కానీ ఇంకేమన్నా చేయాలి. అవును, నువ్వు నాకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పావు కదా, నేను నీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పాలా? నేను నీకు షాకింగ్ న్యూస్ చెప్పినా నువ్వు నాకు షాకింగ్ న్యూస్ చెప్తావా? సరే చెప్పు. వర్షకి వేరే అబ్బాయితో ఎఫైర్ ఉంది, నీకు తెలుసా? ఓ మై గాడ్, నిజమా? అవును. అంటే ఇప్పుడు వరుణ్ని పిచ్చోని చేయడానికి ఇదంతా చేసిందా? మరి ఎందుకు మరి ఫోన్ కాల్ చేయడం, కలవడం, బైక్లకి తిరగడం, ఇదంతా ఏంది మరి? అసలు ఆడేమో అక్కడ పిచ్చోడైపోతున్నాడు. ఇప్పుడు ఆయనకి ఏం చేద్దాం మరి? ఇప్పుడు ఇదంతా టైంపాస్ కోసం చేసినట్టే అనిపిస్తుంది. మరి ఒకసారి నువ్వు వెళ్ళి వర్షతో మాట్లాడు. ఏం మాట్లాడతాం? ఇప్పుడు అంతా ఆడుకున్నట్టే ఉంది కదా. సరే మాట్లాడితే క్లారిటీ వస్తుంది కదా, నువ్వు సరే మాట్లాడి చూడు వర్షతోని. సరే తనని నన్ను కలవమని చెప్తావు మరి? ఓకే చెప్తాను. సరే రేపు కలవమని చెప్పు మరి, చూద్దాం. సరే ఓకే. ఓకే. బాగున్నావు వర్ష? బాగున్నా సిద్ధు, మీరు? బాగున్నావు. అవును, దివ్యతో ఎందుకో నన్ను కలవమని చెప్పావట? అవునవును చెప్పినా. అయితే ఏం లేదు, నువ్వు కోపడద్దు మరి, ఫీల్ అవ్వద్దు. ఓకేనా? వరుణ్ అంటే నీకు ఇష్టమే కదా? అదేంటి అలా అడుగుతున్నావు? ఇష్టమేనా? నిజం చెప్పు. ఇష్టమే. మరి ఎందుకు వాడితో మాట్లాడట్లేదు? ఇప్పుడు వాడితో ఆడుకున్నావు, నటించావా? నిజానికి చెప్పాలంటే వరుణ్ అంటే నాకు ఇష్టమే, కానీ ఎందుకో తనకి నేనే సెట్ అవ్వని అనిపించింది. ఎందుకు అలా అనిపించింది? అంతే ఇక, అందుకే విడిపోదాం అనుకున్నా. మరి ఎందుకు వాడితో మాట్లాడట్లేదు? ఇప్పుడు వాడితో ఆడుకున్నావు, నటించావా? అసలు మీకు నా గురించి ఏం తెలుసు అని మీరు ఇలా మాట్లాడుతున్నారు? అన్నీ తెలుసు, అన్నీ తెలుసుకొని వచ్చిన దివ్య నాకు అన్నీ చెప్పింది, కానీ నీకు అన్నీ మర్చిపోయి. నువ్వెన్నైనా చెప్పు సిద్ధు, నేను తనకి కరెక్ట్ కాదు. అంటే వాడిని నువ్వు నిజంగా ఇష్టపడలేదా? నటించావా? ఆడుకున్నావా వాడితో? నటించావా ఎన్ని రోజులు? నువ్వు మాటి మాటికి నటించావా అని అనకు సిద్ధు. నేను నిజంగానే వరుణ్ణి లవ్ చేసిన. నాకు తెలియకుండానే తన మాటలకి తన ప్రవర్తనకి నిజంగానే పడిపోయినా. కానీ ఎందుకో నాకు అనిపిస్తుంది నేను తనకి కరెక్ట్ కానని.
ఓకే, దివ్య నాకు చెప్పిన విషయము తనకు తెలియదు ఇంకా. ఓకేనా, అవన్నీ మర్చిపోయి నువ్వు గతం అంతా మర్చిపోయి వరుణ్తో హ్యాపీగా ఉండు. ఎందుకంటే వాడు నిజంగా సిన్సియర్గా నేను చాలా ఇష్టపడుతున్నాడు. ఓకేనా? వర్ష, నీ కళ్ళే చెప్తున్నాయి వరుణ్ అంటే నీకు ఎంత ఇష్టము. సో అది జరిగిందంతా నీకు నాకు దివ్య మధ్యలోనే ఉండండి, వరుణ్కి ఎప్పటికీ తెలియనియకూడదు. ఓకేనా? సో నువ్వు వెళ్ళి వరుణ్తో హ్యాపీగా ఉండు, అవన్నీ మర్చిపో, న్యూ లైఫ్ స్టార్ట్ చేయండి. ఓకేనా? లేదంటే వాడి లైఫ్ వేస్ట్ అయిపోతుంది, నీ లైఫ్ వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఇద్దరు మీరు హ్యాపీగా ఉండండి, అదంతా మర్చిపో. ఓకేనా? సరే సిద్ధు, ఇప్పుడు వరుణ్ ఎక్కడున్నాడు? నేను వెళ్ళి తనని కలుస్తా. సరే, మీరిద్దరు ఫస్ట్ టైం ఎక్కడ కలిసారో వాడు అక్కడనే ఉన్నాడు, వెళ్ళు. ఓకే. వరుణ్, వరుణ్, లవ్ యూ రా. ఏంట్రా నన్ను మర్చిపో అనగానే మర్చిపోదాం అనుకున్నావా? మర్చిపోతా అనుకున్నావా? మరెందుకు నాకు ఒక్కసారి కూడా ఫోన్ చేయలే? నాకు కనబడని కూడా కనబడలే. నువ్వు ఇప్పుడు ఈ గుట్ట నుంచి దుంకుమన్నా దుంకుతా. నువ్వంటే నాకు అంత ఇష్టం, నీ మాట అంటే నాకు అంత గౌరవం. అంతేగాని మర్చిపోవడం కుదరదు. ఇప్పుడు కూడా నువ్వు రాకపోయి ఉంటే, నువ్వు లేకపోయినా నీ జ్ఞాపకాలతో బతికేవాడిని. ఐ లవ్ యూ వరుణ్. లవ్ యూ టు వర్ష.